రీసెంట్ గా విహారిక అని ఒక అమ్మాయి మనకు జోడీగా అయింది, నీకు తెలుసా? అవును తెలుసు. అంటే ఆ ఆనంద సమయంలో జోడీలందరికీ ఒక కాంటెస్ట్ పెట్టాను అనమాట. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో జోడీస్ లో వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ. మా ఈటీవీ వాళ్ళు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో 5 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. మా జోడీస్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 5 లక్షలు. ఈసారి చాలా సీరియస్ గా ఉండబోతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీరా ఇంత పెద్ద కాంటెస్ట్ మనం నిర్వహించాలంటే మనం ఒక్కరి వల్లే కాదురా, శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచేద్దాం. చెప్పండి, మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేము ఒక జోడీలు కాంటెస్ట్ పెట్టాం. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 5 లక్షల ప్రైజ్ మనీ కూడా. మీరెందుకు జోడీలు కాంటెస్ట్ పెడుతున్నారు? అంటే నాకు రీసెంట్ గా విహారిక అని ఒక అమ్మాయి జోడీ అయింది. అందుకని ఈ ఆనంద సమయంలో జోడీలందరి మధ్య ఒక కాంటెస్ట్ పెట్టాలని నేను అనుకున్నాను. అంటే వాళ్ళ ఏమేం చేస్తారు అవి చూసి మీరు చేసుకుంటారా? సరే, ఒకవేళ మేము జోడీగా తయారైతే మేము కూడా ఈ కాంటెస్ట్ కి వ్యాలిడ్. అంటే ఇందులో హగ్గులు కిస్సులు ఉంటాయి, మీరు చేసుకుంటే బాగోదు కదా. సరే, ఈవెంట్ నడపడానికి మాకేం ఇస్తారు అది చెప్పండి. వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. 2 లాక్ ఇస్తాం. సరే రష్మి, ఎలాగో మనకు ఒక ఈవెంట్ వచ్చింది, మనకు కూడా పేమెంట్ ఇస్తానంటున్నారు కాబట్టి యాజ్ యూజువల్ కాకుండా అన్యూజువల్ గా మీరు సార్ తో ఇక్కడ నుండి చూసుకోండి, నేను అక్కడ కూర్చొని సార్ గైడెన్స్ లో చూసుకుంటాను. సరేనా? ఎందుకు సార్నే చూసుకోండి, లేకపోతే ఆల్రైట్ ఆడియన్స్, విన్నారు కదా, ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది రియల్ మనీ కోసం ఒక కాంటెస్ట్ జోడీల మధ్య. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఖుషి కపుల్స్ కాంటెస్ట్. రియల్ మనీ కోసం ఫైట్ చేయడానికి కొన్ని రియల్ జోడీస్, కొన్ని రీల్ జోడీస్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ జోడీ. What a jodi, what a coordination, costumes lo, what a sync, what a dance. మీరు ఈ రోజు ఖుషి కపుల్ కాంటెస్ట్ కి రావడం రియల్లీ ఫీల్స్ గుడ్. కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ కాంపిటీషన్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి. అలా డబ్బులు ఇచ్చాయంటే ఇంకా బాగా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. వీళ్ళు మన ఇవాల్టి ఖుషి కపుల్ కాంటెస్ట్ లో సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాము. ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. గుడ్ లుకింగ్ జోడీ, వెల్కమ్ మరీనా అండ్ వెల్కమ్ రోహిత్. మీరైతే మీ లుక్స్ తో, మీ జోడీ పవర్ తో ఈ డబ్బులు గెలవడానికి రెడీగా ఉన్నారా? యా, రెడీగా ఉన్నాం. అవునా? సో ఎలాంటి ప్లానింగ్ తో వచ్చారు? నో ప్లానింగ్. అంతే కదరా. ఏ ప్లాన్ తో రాకుండా వచ్చి ఇప్పుడు నువ్వు ఎన్ని షోలు చేస్తున్నావు? 2-3 చేస్తున్నావు కదా. Once again, welcome to Khushi Couples Contest. సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాము. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. ఆల్ రైట్, సో కాంపిటీషన్ కి రెడీయా? రెడీ. అయితే మీకోసం సోఫా వెయిట్ చేస్తుంది.
ఆల్ రైట్, సో ముగ్గురు జోడీలు వచ్చేసారు, ఇంకా ముగ్గురు రాబోతున్నారు. అయితే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంకపైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం. ఉన్న మాట చెప్ప నీకు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా, నిన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. ఉన్న మాట చెప్ప నీకు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. అయినా ఈ జోడిని చూసి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ జోడీ వీళ్ళు కూడా ఇవి చూస్తే చాలా యాక్చువల్ గా రీల్స్ అన్ని, కానీ ఇక్కడ స్టేజ్ మీద ఏం చేస్తారో కూడా చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ ఒక సెన్సేషనల్ జోడీ రాబోతుంది. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఇంతకీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? జనరల్గా హరియాణని ఎవరు ఇష్టపడి ఉంటారు చెప్పండి, అలా నేను కూడా ఇష్టపడ్డాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా రీసెంట్ ఫ్రెష్లీ బ్లూమింగ్ లవ్ అని అనుకుంటున్నా. సో అఫ్ కోర్స్ ఒక జర్నీ అనేది ఉంటది. ప్రపోజల్స్ అట్లాంటివి ఏమైనా జరిగాయా? లేదు, యాక్చువల్గా హరియాణ అంటే ఇష్టం, ఈ ప్రపోజల్ అంటే కొద్ది కొత్త కాబట్టి మనకి. అండ్ పండు చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోవు కదా. సో కాంపిటీషన్ కి రెడీయా? ఎస్. దెన్ ఆల్ ది బెస్ట్. సో ఆది గారు, మీరు అనుకున్న కాంటెస్ట్ కి 6 సరైన జోడీస్ వచ్చేసారు. మరి వీళ్ళని సపోర్ట్ చేయడానికి కొంతమంది రాబోతున్నారు. ఆల్ రైట్, లెట్స్ వెల్కమ్ దెం. జెస్సీ, ఎవరికి సపోర్ట్ రా నువ్వు? హరియానా, నా తలకాయ, నా గుండెకాయ, నా మెడకాయ. ఇంక చాలు, ఇంక చాలు. నువ్వా? నేను రాజు అండ్ స్టెల్లాకి వచ్చాను. ఓ, రాజు అండ్ స్టెల్లా. నేను ఏక్నాథ్ అండ్ హారికకి సపోర్ట్. ఏక్నాథ్ అండ్ హారిక. నువ్వా? ఓ, నువ్వు. అరే, నువ్వు వచ్చేసావా? చెప్పలేదు. ఇంతకీ మీరు ఏ జోడిని సపోర్ట్ చేయడానికి వచ్చారు? అంటే రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఆది గారికి సపోర్ట్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు గేమ్ లో మాత్రం మెరీనా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. సో ఆది గారు, ఇదంతా మీరు చేసింది ఈమె కోసమా? నా జోడీ కోసమే. మేమే నేర్చుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో. సరే, ఎవరికి సపోర్టర్స్ గా వచ్చారో వారు వెళ్ళి అక్కడ కూర్చోండి ఒకసారి. వీళ్ళకి సపోర్టర్స్ ఎవరో లేరా? అవును కదా, మన సీనియర్ మోస్ట్ కపుల్ కి సపోర్టర్స్ ఎక్కడ? ఒరే, నీకే డైరెక్టర్ సపోర్ట్ చేస్తే స్టేజ్ ఎక్కువ, నీవు మళ్ళీ వాళ్ళకి సపోర్టా? నేను కాదు, అసలైన వస్తున్నాడు. పిలవండి అయితే. కృష్ణ మనోహర్ ఐపీఎస్, సన్ ఆఫ్ సూర్యనారాయణ, ట్రైన్డ్ ఇన్ తుక్కుగూడ. చెట్టు బాగుంది, లైట్లు వేసి ఇంకా బాగుండేది. కళ్ళజోడి తీయండి సార్, కళ్ళజోడి తీయండి సార్. సార్, ప్రీతి నిగమ్ గారు. నమస్కారం మేడం. మా తాత చిన్నప్పుడు మీ సీరియల్ చూసేటోళ్ళంట. రే, మీరిద్దరు ప్రీతి నిగమ్ కి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు, మీరు వాళ్ళని ఏం అనకూడదు. కాబట్టి ఫస్ట్ వెళ్ళి అడుగు కూర్చోండి.
శ్రీదేవి డ్రామా కమ్ లో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో ఇప్పుడు ఒక అసలైన సస్పెన్స్ ఫిల్డ్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఇంద్రజ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్స్ అందరినీ బయటకు పంపించేసాము. బికాజ్ ఇదంతా చెయ్యాలంటే వాళ్ళు ఖచ్చితంగా చూడకూడదు. క్యాన్ వీ హ్యావ్ ద పార్ట్నర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? గేమ్ ఏంటంటే మీ పార్ట్నర్స్ ఎక్కడున్నారో కనిపెట్టడమే గేమ్. ఒక్క అడుగు దూరంగా ఉండాలి, ఎక్కువగా దగ్గరికి వెళ్ళకూడదు. దగ్గరికి వెళ్ళారంటే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ప్లీజ్ కేర్ఫుల్ గా ప్లే చేయండి. సో చాలా జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్. అందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. లేడీస్ అందరూ ఎవరిని పిలుస్తామో వాళ్ళే వచ్చి ఆ ఆట ఆడాలి. లేడీస్ జాగ్రత్తగా సెన్సిబుల్ గా ఆడండి. గెలుస్తే 1000 పాయింట్స్. ఎలాంటి సైకిల్ ఎట్లాంటివి అయినా చీటింగ్ చేస్తే మీ దగ్గర ఉన్న పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ కట్ అవుతాయి. ఓకే, సో ప్లీజ్ బీ సీరియస్ అబౌట్ ఇట్. మీరు ఫస్ట్ ఎవరినో పిలిస్తే గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ గేమ్ హారిక గారు రండి, మీతో స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జడ్జింగ్ అనేది మీరు 1 minute లో చేయాలి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల మీరు మీ పార్ట్నర్ ఎవరో కనుక్కోవాలి. ఏ మాత్రం చీటింగ్ అయితే ఉన్న పాయింట్స్ నుంచి 1000 అవుట్. Nine, 8, 7, 6, 5, 4, 3, 2. హారిక గారు, ఆల్ రైట్. మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ కంటెస్టెంట్ స్టెలా, కమ్. మ్యూజిక్. ఒకవేళ మీరు కన్ఫర్మ్ గా గెస్ చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ నుంచోండి. బట్ దట్ విల్ బి ద ఫైనల్ టైం. నాకెందుకో ఒక వ్యక్తి దగ్గర 2-3 నిలబడేస్తారేమో అనిపిస్తుంది. ఆల్ రైట్, సో నెక్స్ట్ గెస్ట్ చేయడానికి ప్రీతి గారు. ప్లీజ్ స్ట్రైట్ లుక్ చూడండి, కదలకండి. సెకండ్స్ రిమైనింగ్. ఒకవేళ ఆల్రెడీ గెస్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఒకవేళ మీ హస్బెండ్ అనుకుంటే వాళ్ళని కూడా చూస్ చేసుకోవచ్చు. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వక లాస్ట్ గా చెప్తున్నా, 2 seconds తీసుకో. ఇదేనా కన్ఫర్మ్? ఓకే మ్యామ్ కూర్చోండి. అయినా నీకు కష్టం ఏంటమ్మా, ఆల్రెడీ అన్ని చుట్టినట్టే ఉంటాడు కదా మా నాయన. నెక్స్ట్ మరీనా రండి. రెడీ? మ్యూజిక్ ప్లీజ్. రాసేసా, లాక్ లాక్. నెక్స్ట్ ఆరియానా. రెడీ? మ్యూజిక్. మా రెడీ, ఇంక టైం లేదు. వేడి పెళ్లి చూపులు చూసుకుంటానండి ఇక్కడ. ఇది లాకా. రెడీ? మ్యూజిక్. రెడ్ రెడ్ రెడ్. ఫస్ట్ హారిక, నువ్వు రామ్మా, రివీల్ చేస్తాం.
కాన్ఫిడెంట్ గా మీ ఆయనే అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? కాన్ఫిడెంట్ గా ఉన్నావా? కాన్ఫిడెంట్ ఎందుకుంటారు? అక్కడ చూసి ఎక్కడైనా కాన్ఫిడెంట్ మా ఆయన అని చెప్తావా? చెప్పు. నీది బెస్ట్ గెస్ మరి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్పెడ్స్ తీస్తా, కళ్ళు చూసి మీ ఆయన కాదే చెప్పే ఫస్ట్. వామ్మో ఈడా, వామ్మో ఈడా. నా మాటిని మార్చుకుంటా. దీన్ని ఏదో ఒకటి చెయ్యి. మార్చడం కాదు, చచ్చిపోతావు నువ్వు, చచ్చిపోతావు నువ్వు. ముక్కు కొంచెం ఉన్న కలర్ చూసి గుర్తుపట్టేదాన్ని, ముక్కు కూడా కనబడట్లేదు. నిజంగా మీ హస్బెండ్ ఏ మూట లోపల ఉన్నారో తర్వాత రివీల్ అసలు నేను దగ్గరికి వెళ్ళిందా నేను వాళ్ళ ఆయనే అనుకున్నా. తెల్లగా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? మీ మొగుడు మిమ్మల్ని చేంజ్ చేసుకుంటాడు కానీ ఇది కష్టం, ఇది కష్టం. తెల్ల గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్పపాటులోగా. బట్ ఫైనలీ సూపర్. మీ బాండింగ్ ఏంటో చూపించారు మంచిగా. ఆ లాస్ట్ మినిట్ ఇచ్చిన ఆఫర్ ని మీరు వాడుకోకుండా ఉండడం కరెక్ట్ గా జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ గైస్. వెళ్ళి కూర్చోండి. 1000 పాయింట్స్ మీకు సొంతం. నెక్స్ట్ ప్రీతి గారు రండి. ఇప్పుడు కూడా డౌట్ గానే ఉంది. నీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వనా? ఒక్కటిస్తారా? ఒక్కటిస్తాను. పాప ఆవిడ ఎక్స్పీరియన్స్ కి ఒక ఛాన్స్ మనం ఇవ్వాలి. ఆఫర్ తీసుకుంటారా? ఓకే, ఆఫర్ తీసుకుంటాను. ఆఫర్ తీసుకుంటారంట. ఓకే, లాక్. సరే, ఎవరిని లాక్ చేస్తారు? ఫాస్ట్ గా చెప్పాలి, చెప్పాలి. 5 4 3 2 1 చెప్పండి. ఎటువైపు? సెకండ్ డౌట్. సెకండ్. ఓకే, డౌట్ కాదు, సెకండ్ లాక్. మీ ఆయన జెస్సీ, మీ ఆయన జెస్సీ. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్. నేను ఆమె ఏం చేస్తుందని చేశాను. ఆవిడ కరెక్ట్ గానే గెస్ట్ చేసింది. పి వాళ్ళ ఆయనే. ఆ ఇస్తాలండి, మీ ఫేస్ చూడక్కర్లేక. కాదు సార్, మీకు జోక్గానే ఉంది సార్. నాకు ఇది పెట్టగానే ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా, కానీ అక్కడ 2 సార్లు చూపించినప్పుడు నా గుండె ఆగింది. ఒక్కసారి అంటే పోన్లేదో పొరపాటున అనుకున్నా, రెండోసారి కూడా పక్కోడే. నీకు పక్కోడి మీద ఉన్న ధ్యాస మీ ఆయన మీద లేదు. సరే, మొత్తానికి ప్రీతి గారు వెల్ డన్. అండ్ ఇదంతా ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాము. ఎవరిని లాక్ చేశారు వాళ్ళే ఫైనల్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్. మా మెరీనా రా. మరీనా ప్లీజ్ మ్యామ్, నాకు 1 ఛాన్స్ ఇవ్వండి లైఫ్ లో. ఛాన్సులు అసలు లేవు. అది ఓన్లీ నన్ను చంపేస్తారు మా ఆయన. గేమ్ కదా, మీ ఆయన కూడా ఏమీ అనుకోడు. ఒకసారి మీ హస్బెండ్ ఎవరో చూద్దాం. చూడను. అటు ఇటు అయ్యింది, ఇటు అటు అయ్యింది. మీ యాక్చువల్ హస్బెండ్ ఇందులో ఎవరు ఉన్నారో తర్వాత రివీల్ చేస్తాము. ఇటు కాస్త అటు అయ్యింది, అటు కాస్త ఇటు అయ్యింది. వెళ్ళండి. హరియానా రా. కమ్. హరియానా, మీ న్యూ లవర్. పండుగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత అలా అయ్యాడు సద్దాం వచ్చి. సారీ, ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. పర్లేదులే, పోతానా? అప్పుడు అయిపోయింది. చాలా భయం వేస్తుంది. పండు కంటే చాలా అందంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఎవరు? నేనా? మీరే. నువ్వు రా మరి నచ్చితే. వర్ష, మరి నీ అందగాడు ఎక్కడ ఉన్నాడు చూద్దాంరా. నా అందగాడి ఎరుపే అనుకుంటున్నా. సరే, ఇంకా అది లాకే.
ఫస్ట్ టైం అబ్బా దేవుడు నాకు ఈ కలర్ ఈ గుండె ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిస్ అయిన హరియానాకి అలాగే మిస్ అయిన మరీనాకి మీరు ఎవరిని మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారో చూద్దాము. వీళ్ళు రివ్యూ చేద్దాము. రెండుగా నువ్వేనా పిలిచాయి పాప. ఎక్కువ కష్టపడింది ఇతనే, కిందకెళ్ళి ఇతని హైట్లకే అందరిని మ్యాచ్ చేసింది. సరే మీరే వచ్చి కోయండి, రండి. నేను ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతా ఇంటికి. యాక్చువల్లీ ఏంటంటే నాకు నంబర్ 2, నంబర్ 4 మధ్యలో ఫుల్ డౌట్. నంబర్ 2 దగ్గర 2 seconds కూడా ఆగలేదు. ఓకే డన్. మరి ఫైనల్లీ మా జడ్జ్ గారు ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కానీ నిజంగా చాలా కష్టమైన సెగ్మెంట్ ఇది. చాలా చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఆడారు. ఈచ్ పేర్ సూపర్, హ్యాట్స్ ఆఫ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్ కాంటెస్ట్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోనా సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనబడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ తలపతని నేనేలే. నా చలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఎస్ అంటే ఎస్ అంట, నో అంటే నో అంట. ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నాతో అడుగేసే మాటడిగిందే. నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే. అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు. అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు.
కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అనిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా भीगी भीगी सी ये रात है ये तो प्यार का ही रंग है ये रंग है तरंग है ये रंग है तरंग है ये रंग है तरंग है ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వచ్చుల్లోన హల్లువో జడగుచ్చుల్లోన మల్లెవో గరిమప్పుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో भीगी सी ये रात है ये तो प्यार का ही रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ही रंग है ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా గుండు మల్లి పువ్వు కన్నా తేలికదు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా వింతల్లోన కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో అటు ఇటు ఇటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని అవునని అంటావు మరి కాదని అంటావు ఏమంటావో ఏమో నన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి ఎప్పుడోనే పంపించాను నువ్వు చూడలేదా నా మనసే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎప్పుడోనే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని సూపర్ సూపర్ తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని నిజంగా మనసులో ప్రేమ ఉంటే లోపల నుంచి ఇంత మధురమైన మ్యూజిక్ వస్తుందా బయటకి బ్యూటిఫుల్
హరి గారు ఎలా అనిపించింది సెగ్మెంట్? నేను ఎవరి గురించి పర్టికులర్ గా చెప్పను, ఎందుకంటే జడ్జిమెంట్ వాళ్ళు చెప్తారు కాబట్టి. నాకైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ కి మించి పాడారు, అదైతే సూపర్. అసలైన జడ్జ్మెంట్ ఇప్పుడు మా సింగింగ్ సెన్సేషన్ ఇంద్రజ గారు ఇవ్వబోతున్నారు. మ్యామ్, ఓవర్ టు యు. యాక్చువల్ గా అందరూ కూడా చాలా చాలా బాగా ట్రై చేశారు. ఎక్స్ప్రెషన్ వైస్ కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటని పాటగా చెప్పినట్టే నాకు అనిపించింది. బట్ ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు ఇమ్ము విత్ 950 పాయింట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 1000 ఇమ్ముకి 950 పాయింట్స్. అవుట్ ఆఫ్ 1000 విత్ 900 పాయింట్స్ పండు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, యాదమ్ రాజు అండ్ ఏక్నాథ్ గారు విత్ 850 పాయింట్స్, అండ్ రోహిత్ గారు విత్ 800 పాయింట్స్, అండ్ ప్రీతి నిగమ్ గారు విత్ 700 పాయింట్స్. సో జోడీస్ ఇప్పుడు దాకా చాలా ఫన్ గా చిన్న చిన్న గేమ్స్, మ్యూజిక్, అట్లా సస్పెన్స్ రౌండ్స్ తో జరిగాయి. కానీ ఇప్పుడు అసలైన రౌండ్ విచ్ ఇస్ ద డాన్స్ రౌండ్. అండ్ మీ పర్ఫార్మెన్స్ కి, మీ ఈచ్ పర్ఫార్మెన్స్ కి 1000 పాయింట్స్ మేము ఇస్తున్నాం. అంటే ఒక్క జోడీ దగ్గర 100 పాయింట్స్ ఉంటాయి. ఆ 100 పాయింట్స్ తో మీరు ఏమైనా చేయొచ్చు. నిజాయితీగా అవతల వాళ్ళకి పాయింట్స్ ఇవ్వచ్చు, లేదా గేమ్ అయినా ప్లే చేసుకోవచ్చు. ఇది ఫైనల్ ట్విస్ట్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్స్ కాంటెస్ట్ లో ఫర్ రియల్ 5 lakh rupees. అయితే ఈ 5 lakhs rupees గెలుచుకోవాలంటే వెంటనే వెళ్ళి డాన్స్ కి రెడీ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏ రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మనం వాడుకుంటా మనసంతా నీదేనమ్మో. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, చల్లని వేళ చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో. ఓయ్ రాజు వయ్యారి బదులు, ఓయ్ రాజు పుట్టించే సెగలు. నల్లని మేఘం మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి కవ్వించే కలలు, ఏ రాణి నీలోని హొయలు. కన్ను కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు. గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు. గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది. ఓయ్ రాజు, ఓయ్ రాజు, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొడిగిన తొలి పన్ను. చందనమే పచ్చదనమే ఎదిగే పర్వం పచ్చదనమే, నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంబతం చెలిమే, ఎదకు సంబతం చెలిమే, ఎదకు సంబతం చెలిమే. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం, ఎర్రాని రూపం ఉడికే కోపం, సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే, కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 సఖియా చెలియా కౌగిలి 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 చెలి పన్ను. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొడిగిన తొలి పన్ను. ఏ అడ్డొస్తే ఈడ్చికొట్టు, ఎడా పెడా చాచికొట్టు, అటా కొట్టు ఇటా కొట్టు, ఎముకలని రాకొట్టు. నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే, నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే. Ladies and gentlemen, may I have your attention, please? ఏ కొట్టు కొట్టు నల్ల నచ్చి లే కొట్టేలా నచ్చి కొట్టు కొట్టు దమ్మిచ్చేసి దండాలు తేలా, జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా. ఆసిను గడు క్యాకే ఇడికేమో కొంచెం క్రాకే, ఓడు చాడుంటే షాకే, కిటా మిటా షేకే. సో అలా జరిగిందనమాట మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఖుషి కపుల్స్ కాంటెస్ట్ డాన్స్ రౌండ్. ఫైనల్ స్కోర్స్, ఫైనల్ విన్నర్ ఎవరు మ్యామ్ ఇప్పుడు రివీల్ చేస్తారా? ఎస్, ఫైనల్ గా గెలిచింది ఎవరన్నది అక్కడికి వచ్చి చెప్తా. మీరందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఆ ఫైనల్ గ్రాండ్ విన్నర్ ఎవరో చూద్దాము.
మా జోడీస్ అందరికి ఇంత అందంగా కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ అండ్ శ్రీకాంత్ మాస్టర్, కెన్ వి ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? So it's time for the big moment. Sridevi Drama Company Khushi Couples Contest final winner evaru anedi ma'am announce cheyabothunaru. So over to you Indraja garu. ఫస్ట్ టైం మనం క్యాష్ ప్రైజ్ 5 lakh అనౌన్స్ చేసి దానికోసం ఇలాగా 6 జోడీలు పోరాడారు. సో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, న్యాయంగా చెప్పాలన్న ఒక ప్రెషర్ అయితే నా మీద ఉన్నింది. సో ఐ వాస్ బిట్ టెన్స్డ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద లీస్ట్. 2 జోడీలు సేమ్ స్కోర్ తీసుకున్నారు. ఏక్నాథ్ అండ్ హారిక, ఇము అండ్ వర్ష ఇద్దరు కూడా 4145 స్కోర్ తీసుకున్నారు. Moving on to the next jodi. యాదమ్ రాజు అండ్ స్టెల్లా విత్ 4705 పాయింట్స్. The final winner వచ్చేది ఇద్దరు జోడీల మధ్య. Let us start with the countdown. 3, 2, 1 and the winner is Preeti and Nagesh garu. సో సెకండ్ పొజిషన్ వాళ్ళు డిఫరెన్స్ ఎంత అని మీరు కొంచెం అనౌన్స్ చేస్తే. ప్రీతి గారు అండ్ నగేష్ గారు స్కోర్ చేసింది 5395. పండు అండ్ హరియానా స్కోర్ చేసింది 4944. కంగ్రాచులేషన్స్ టు ప్రీతి గారు అండ్ నగేష్ గారు ఫర్ విన్నింగ్ 5 lakh rupees from Sridevi Drama Company. సో ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఖుషి కపుల్స్ కాంటెస్ట్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం ఇంకా మరి మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో. సీ యూ, టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే.